హలో మై డియర్ సిఎస్కే టీమ్. మిమ్మల్ని చూస్తుంటే మనకు కూడా నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. ఏంది సిఎస్కే టీం, ఒక ధోని లేకపోతే మీరు మ్యాచ్ ని ఇంత దారుణంగా ఆడతారా? ఒక ఫీల్డింగ్ గానీ, ఒక కెప్టెన్ గా ఉండి అతను ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. బౌలర్స్ గానీ అందరూ అవతల వాళ్ళకి మీరు బెనిఫిట్ చేస్తున్నారే కానీ మీ టీం కి మీరైతే ఏం చేసుకోవట్లేదు. బ్యాటర్స్ పరంగా చూస్తే బ్యాటర్స్ స్కోర్ కొట్టండి రా అంటే డక్అవుట్లు అయిపోతారు, క్యాచ్ అవుట్లు అయిపోతారు, వికెట్లు ఇచ్చేస్తున్నారు. అంటే అవతల టీం గెలవాలన్నా లేదా మీరు ఎట్టో ఇంకా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వరు, ఇంక ఇంటికి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారా? మీరు రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా మా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసేది? లాస్ట్ వరకు ఫైట్ చేయాలి ఫ్రెండ్స్. తలా లాస్ట్ ఫినిషర్ గా వస్తాడు, ఫినిష్ చేసి వెళ్తాడు మ్యాచ్. మీరు ఓపెనింగ్స్ వచ్చే సంజు శాంసన్ వీళ్ళంతా కొడితే 100, లేదంటే అసలు కేమీలా. ఇంకా ఏముంది, మిమ్మల్ని అంతంత మేము సిఎస్కేలకు రాణించుకునేది ఎందుకు? మమ్మల్ని ఎంత హర్ట్ చేశారు. సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే కోపం వస్తే సారీ, నేనైతే ఏమై చెప్పట్లేదు తప్పుగా. టీం ఓకే, ధోని అన్నంత వరకు ఓకే. ధోని లేకపోయినా కూడా ఒక కెప్టెన్ అనే అతను ఆల్ రౌండర్ అయి ఉండాలి. ఆ ఋతురాజ్ గైక్వాడ్ కదా, సారీ అతని పేరు. ఆ ఋతురాజ్ గైక్వాడ్ అయితే బ్యాటింగ్ మొదలుకొని ప్రతిదీ వరస్ట్ గా చేస్తున్నాడు అతను ఎట్ట కెప్టెన్ గా ఉన్నాడో నాకైతే అర్థం కాల. శివం దూబే అని సిక్స్లు దూబే అని చెప్పి చివరికి క్యాచ్లు ఇచ్చేస్తే దూబే చేశారు. మన టీం ని మనమే ఇంత డిసప్పాయింట్ చేసుకున్నాం. కనీసం మీరు విన్ అవ్వమని మేము అడగట్లా. మీరు ఆడే ప్రతి మ్యాచ్ బాగా ఆడినారంటే, లాస్ట్ దాకా పోయినారంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. మా టీంలో పెద్ద పెద్ద ప్లేయర్ లేకపోయినా మేము ఇంత దాకా ఫైట్ చేస్తున్నామని. బట్ మీరు అసలు అది ఇలా వికెట్ కీపర్ చేస్తాడు సంజు శాంసన్. అతను గాల్లో చూసుకుంటాడు బాల్. చిన్నపిల్లకాయలు బట్టే క్యాచ్ పట్టేసి అతను ఏందో తలాలాగా. ఎందుకులేండి, మనల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అతనైతే. ఇప్పుడు ఎంతైనా మన టీంలోనే ఉన్నాడు. నేనైతే ఈ మ్యాచ్ చాలా దారుణంగా ఆడింది చూసి నా వల్ల కాక నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే మాత్రం ఏమనుకోబాకండి. మనల్ని చూసి మనమే నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా పక్క టీం వాళ్ళు మనల్ని నవ్వుతారంటే మనం దానికి ఏం మాట్లాడలేము. సారీ ఫ్రెండ్స్, ఇదైతే నా కోపంతో తీసిన వీడియోనే. నేను ఎటువంటి వ్లాగ్ చేద్దామని అయితే చేయలేదు. మీ కోపం వస్తే కామెంట్స్ చేయండి, నా మీద నాకేం పర్లేదు. నేనైతే ఉన్న విషయం చెప్తున్నాను. తలా ఎంత బాధపడుతున్నాడో అనేది మీకు ఎవరికి తెలిసి ఉండదు. తలా అనేది ఎప్పుడు ఫినిషర్ గా వచ్చేది ఎందుకు, లాస్ట్ గా వచ్చేది ఎందుకు, ఓపెనింగ్స్ ఎందుకు రాడు అంటే తన టీము తన మీద డిపెండ్ అవ్వకూడదు, తన టీం కి తను బాగా గైడ్ చేయాలని చెప్పి తన టీం తన నుంచి బాగా నేర్చుకోవాలని ఒక ఉద్దేశమే. లేదంటే ఓపెనర్ గా కానీ ఎల్లుంటే ఈ పొద్దు విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న బిరుదులు అంతా తలాకి ఎప్పుడో వచ్చేసిండేవి. తనకి బిరుదులు కాదు కావాల్సింది, తన టీము తను ఉన్నా లేకపోయినా రేపు మంచి ఫామ్ లో ఉండాలని తలా కోరుకున్నాడు. అది మీరైతే ఇవ్వలేకపోయారు. నేనైతే చాలా బాధపడుతున్నా. ఓకే.